వెల్కమ్ బ్యాక్ టు బిఏఎల్ఎన్ఎల్. సో ఎలక్ట్రికల్ కన్వర్టర్స్ అనేవి మన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎన్ని ఉన్నాయి, సో అవన్నీ ఎన్ని అంటే కాన్సెప్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎలక్ట్రికల్లో ఎన్ని కన్వర్టర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి సో పవర్ కన్వర్టర్స్ అంటే రెక్టిఫైయర్స్ ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్లో కన్వర్టర్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో ఎనర్జీ రెన్యూబుల్ కన్వర్టర్స్ అండ్ ఆడియో ఆప్టికల్ కన్వర్టర్స్, అడ్వాన్స్ పవర్ కన్వర్టర్స్, మోటార్ కంట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్ లో కన్వర్టర్స్, హై పవర్ గ్రిడ్ కన్వర్టర్స్, పవర్ సిస్టమ్ దగ్గర కన్వర్టర్స్, అండ్ సిగ్నల్ కమ్యూనికేషన్ మీన్స్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లో స్పెషలైజ్డ్ అండ్ ఎమర్జింగ్ కన్వర్టర్స్. సో ఇవి 10 టాపిక్స్ నుంచి 10 కాన్సెప్ట్స్ నుంచి మనం ఎన్నెన్ని కన్వర్టర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో టోటల్ గా అయితే మనకి 100 కన్వర్టర్స్ అయితే ఉన్నాయి త్రిబుల్. సో అవి దేని నుంచి అయితే పవర్ సిస్టమ్స్, మోటార్ కంట్రోల్, కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్. సో ఇవి ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ అయితే ఉన్నాయి. సో మన టాపిక్ లో వెళ్ళిపోయే ముందు సో ఈ వీడియోకి అయితే నేను ఒక 10 లైక్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి పవర్ కన్వర్టర్స్. వచ్చేటప్పటికి మనకి ఏం చేస్తుంది, రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని రెక్టిఫైర్ అంటాం. అదే ఒకవేళ డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఇన్వర్టర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీసీ టు డీసీ బూస్ట్ కన్వర్టర్. అంటే డీసీని లోగా ఉన్న దాన్ని బూస్టప్ చేసే కన్వర్టర్స్ ఉంటాయి. సో అది ఏం చేస్తుంది, లో డీసీ వోల్టేజ్ ని హై వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. హై డీసీ వోల్టేజ్. అండ్ డీసీ టు డీసీ బక్ కన్వర్టర్ అంటే లో డీసీ వోల్టేజ్ ఉన్న కన్వర్టర్. సో మనకి ఏం చేస్తుంది అంటే ఇది కన్వర్ట్ హై వోల్టేజ్ ని, బక్ అంటే మనకి హై అని, బూస్ట్ అంటే బూస్టింగ్ చేస్తుందని, కన్వర్ట్స్ హై డీసీ వోల్టేజ్ టు లో డీసీ వోల్టేజ్. ఓకే, ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వోల్టేజ్ రెగ్యులేటర్. సో వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనేవి ఏం చేస్తాయి, మనకి అన్రెగ్యులేటెడ్ డీసీని అన్రెగ్యులేటెడ్ డీసీని రెగ్యులేటెడ్ డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఎస్ఎంపిఎస్ అని మనం ఎందులో యూజ్ చేస్తాం, మనం సిగ్నల్ ప్రాసెసింగ్ లో, మనకి సిపియూస్ లో ప్రాసెసింగ్స్ లో ఎస్ఎంపిఎస్ అనేవి మనం యూజ్ చేస్తాం. దాన్ని స్విచ్ మోడ్ పవర్ సప్లై అని అంటాం. సో ఇదేం చేస్తుంది అంటే హై ఫ్రీక్వెన్సీ ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. సో మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో మాక్సిమం డీసీ అనేది యూజ్ చేస్తారు. హై ఫ్రీక్వెన్సీ ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది ఎస్ఎంపిఎస్. సో మన సిపియూ చూస్తూ ఉంటాం ఎస్ఎంపిఎస్ బోర్డు. సో డ్యూయల్ కన్వర్టర్. సో పేర్లోనే ఉంది డ్యూయల్ అని, మన డ్యూయల్ సిమ్ అని వింటాం కదా. సో అంటే 2 సిమ్స్ అలాగా. డ్యూయల్ కన్వర్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది
డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అండ్ ఏసీని డీసీగా కూడా కన్వర్ట్ చేస్తుంది. సో దీన్ని డ్యూయల్ కన్వర్టర్ అని అంటాం. సో దీన్ని ఏమంటామంటే బై డైరెక్షనల్ కన్వర్టర్ అని కూడా అంటారు. బై డైరెక్షనల్ కన్వర్టర్స్. ఓకే, ఇది టోటల్గా మనకి పవర్ కన్వర్టర్స్లో ఉన్నవి. టోటల్ 10 కన్వర్టర్స్ అయితే మనకి పవర్ కన్వర్టర్స్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కన్వర్టర్స్. అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కన్వర్టర్స్ ఏమేమి ఉన్నాయి. సో మనకి ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో ఇది ఏం చేస్తుంది, మనకి ఎనలాగ్ సిగ్నల్స్ని, ఎనలాగ్ అంటే మనం మాన్యువల్గా చేసేది. అండ్ డిజిటల్ అంటే మన డిజిటల్గా మనకి ఇప్పుడు సపోజ్ వెయిట్ మిషన్ చూసారనుకో, నార్మల్ వెయిట్ మిషన్ ఏముంది, మనకి యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉండదు. డిజిటల్లో వచ్చేటప్పటికి ఏంటి, మనకి కరెక్ట్ యాక్యురసీ అనేది అది ఇస్తుంది. ఓకేనా, అది ఎనలాగ్కి డిజిటల్కి డిఫరెన్స్ అనమాట. సో ఇదేం చేస్తుంది, ఇందులో ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్లో ఎనలాగ్ సిగ్నల్స్ని సో డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్. ఇదేం చేస్తుంది, మనకి డిజిటల్ సిగ్నల్ని ఎనలాగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్. సో దీన్ని I/V కన్వర్టర్ అంటాం. సో ఇదేం చేస్తుంది అంటే మనకి కరెంట్ టు వోల్టేజ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. కరెంట్ టు వోల్టేజ్. కరెంట్ని ఐతో డిఫైన్ చేస్తాం. కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ని కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. సో దీన్ని VI కన్వర్టర్ అంటాం. ఇదేం చేస్తుంది అంటే కన్వర్ట్స్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. సో మనకి ఇందులోనే కన్వర్టర్లోనే మనకి ఇందులో తెలిసిపోతుంది అసలు కన్వర్ట్ ఏం చేస్తుందని. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పవర్ టు వోల్టేజ్ కన్వర్టర్. సో ఇక్కడ ఏం చేస్తుంది, మనకి కన్వర్ట్స్ పవర్ టు కన్వర్ట్ పవర్ మెజర్మెంట్స్ టు వోల్టేజ్ సిగ్నల్స్. వోల్టేజ్ సిగ్నల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేస్ టు వోల్టేజ్. ఫేస్ అంటే సోర్స్ టు వోల్టేజ్ కన్వర్టర్స్. ఇవి ఏం చేస్తాయంటే మన పవర్ మెజర్మెంట్స్ ని వోల్టేజ్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. పవర్ మెజర్మెంట్స్ ని వోల్టేజ్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ టు వోల్టేజ్ కన్వర్టర్. ఫ్రీక్వెన్సీ టు వోల్టేజ్ ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. సో ఇదేం చేస్తుంది, వోల్టేజ్ ని ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు వోల్టేజ్ కన్వర్టర్. ఇక్కడ ఏం చేస్తుంది, మనకి రెసిస్టెన్స్ ని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కన్వర్టర్స్ అన్ని ఇన్బుల్ట్ అయిపోతాయి.
సో మనకి మెయిన్ బయటికి కనిపించేది ఏముండదు. ఇవన్నీ మనకి మెషిన్స్ రన్ అవుతున్నప్పుడు దాని లోపల ఈ కన్వర్టర్స్ అనేవి కన్వర్ట్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ కెపాసిటెన్స్ టు వోల్టేజ్ కన్వర్టర్ ఏంటి, మనకి కెపాసిటెన్స్ ని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మనకి క్వశ్చన్ లోనే ఉంటాయి, సరిగ్గా మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది అది. నెక్స్ట్ ఇవి టోటల్ గా 2 టాపిక్స్ అనేవి నేను ఇందులో ఈ వీడియోలో డిస్కస్ చేసాను. రిమైనింగ్ అన్ని సెకండ్ వీడియో నేను చేస్తాను. సో అన్ని ఒకసారి చెప్తే మనకి సరిగ్గా అర్థం కాదు. సో ఇవి మనకి పవర్ రెక్టిఫైర్స్ లో వచ్చేటప్పటికి పవర్ కన్వర్టర్స్ లో రెక్టిఫైర్స్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఈ రెండు వచ్చేటప్పటికి ఇవి మెషిన్స్ లో యూజ్ చేస్తాం ఎక్కువ, మెషిన్స్. అండ్ ఈ రెండు వచ్చేటప్పటికి మన పవర్ ఎలక్ట్రానిక్స్ లో బూస్టప్ సైక్లో కన్వర్టర్స్ అని ఇవన్నీ బక్ బూస్ట్ అనేవి పవర్ ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ రెండు అయితే వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్ఎంపిఎస్ ఒకటి మీకు బేసిక్ కంప్యూటర్ లో ఎస్ఎంపిఎస్ కోసం ఉంటాయి కన్వర్టర్. అండ్ డ్యూయల్ కన్వర్టర్ కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సారీ ఇది చెప్పడం మర్చిపోయా, చాపర్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనం పవర్ ఎలక్ట్రానిక్స్ లో దీనికోసం చదివే ఉంటాము. సో అక్కడ మీకు ఈ డీసీ బక్ బూస్టర్ కానీ ఇవి ఉంటాయి. సో మాక్సిమం పవర్ ఎలక్ట్రానిక్స్ లో డీసీ సప్లై అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సైక్లో కన్వర్టర్ వచ్చేటప్పటికి ఏసీ ఆఫ్ 1 ఫ్రీక్వెన్సీ టు లో ఫ్రీక్వెన్సీ ఏసీ, అంటే ఫిక్స్డ్ ఏసీని వేరియబుల్ ఏసీ కింద, లోయర్ ఫ్రీక్వెన్సీ ఏసీ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూపీఎస్. మన సిస్టమ్స్ మనకి పవర్ సప్లై సడన్ గా పవర్ ఆఫ్ అయితే యూపీఎస్ అనేది మనకి ఎక్స్టర్నల్ సోర్స్ కింద మనం పెట్టుకుంటాం సిస్టమ్స్ కి. సో ఇదేం చేస్తుందంటే, సో మనం ఇచ్చే ఇన్పుట్ వచ్చేటప్పటికి కన్వర్ట్స్ ఏసీ అనేది డీసీగా మార్చుకుంటుంది, ఏసీ టు డీసీ అండ్ డీసీ టు ఏసీ. సో మన ఇచ్చే ఇన్పుట్ సోర్స్ వచ్చేటప్పటికి ఏసీ. సో మనకి యూపీఎస్ కావాల్సింది డీసీ కింద రెక్టిఫైర్ కింద యాక్ట్ చేస్తే, మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది యూపీఎస్, ఏసీ టు డీసీ టు ఏసీ. అండ్ ఇవి వచ్చేటప్పటికి పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో కన్వర్టర్స్ ఇవి. అండ్ మెజరింగ్ లో వచ్చేటప్పటికి అనలాగ్ టు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్, సిగ్నల్స్ ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాయి. సో ఇవన్నీ మనకి మా క్వశ్చన్ లోనే ఉంటాయి. కరెంట్ వోల్టేజ్ అంటే కరెంట్ ని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, వోల్టేజ్ టు కరెంట్ అంటే సో వోల్టేజ్ ని కరెంట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, పవర్ టు వోల్టేజ్. సో ఇవి మనకి 2 టాపిక్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఈ 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేస్తే రిమైనింగ్ వీడియో అనేవి నేను చేస్తాను. సో ఈ వీడియోకి అయితే మీరు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.